మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి సర్టిఫైడ్ యోగా ట్రైనర్ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న గౌతమ్ గారు అయితే మనతో ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. సార్, మనం సూర్య నమస్కారాస్తోనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి మీరు అన్నారు. సో ఇంతవరకు మనకు తెలిసిన సూర్య నమస్కారాస్ వేరు. నేను ఆఫ్ ది రికార్డ్ ఒకసారి అసలు సూర్య నమస్కారాస్ అంటా ఉన్నారు కదా, ఎట్లా ఉంటాయి సార్ అని చెప్పేసి నేను అడిగితే ఇది అడ్వాన్స్ లెవెల్లో ఉంది సార్ ఇది. సో ప్రతి ఒక్కరైతే ఇది చూడండి, వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. మీరు వెయిట్ లాస్ ఖచ్చితంగా అవ్వచ్చు. ఇది చూసిన వెంటనే నాకు అనిపించింది. సో ఇది నేనైతే చేయలేను అని అనుకుంటా ఉన్నాను ఇప్పుడు స్టార్టింగ్లో. సో ఇప్పుడు గౌతమ్ గారు మనకు చేసి చూపిస్తారు. అసలు ఈ వెయిట్ గెయిన్ ఎందుకు అవుతామన్నారు, దాన్ని ఎట్లా మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు? మనకు వెయిట్ గెయిన్ అవ్వడానికి హెరిడిటీ కావచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, తర్వాత నో స్లీప్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ఓవర్ వెయిట్ అన్నమాట. అయితే మీరు అన్న క్వశ్చన్కి నేను ట్రెడిషనల్ ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే ఇది మామూలుగా జనాలు కూడా ఏదైతే ట్రెడిషనల్ ఆథెంటిక్ ఉందో దాన్నే ఫాలో అవుతారు. సో అందరు కూడా గుర్తుంచుకోండి, ట్రెడిషనల్గా మనకు తెలిసినవి సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు. ఒకవేళ విన్యాస యోగ రూట్లో వెళ్తే ఇంకొక 2-3 రకాలు మనకు తెలుసు. మ్యాక్సిమం మనకు 10 to 15 టైప్స్ కంటే ఎక్కువ సూర్య నమస్కారాలు తెలియదు, ఈవెన్ ఫర్ యోగాలో చాలా సంవత్సరాల నుంచే ఉన్న వాళ్ళకి. కాకపోతే అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోగాలో 1 కాదు 2 కాదు 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. అంటే మీ శరీరంతో మీరు ఏం చేసినా అది యోగాసనమే. మీరు ఇలా నిల్చున్నా, ఇలా చేయబెట్టుకుని ఏదైనా యోగా. బట్ మీ మనస్సు, మీ శ్వాస పూర్తి చైతన్యంతో ఉంటేనే అది ఆసనం. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 84 లక్షల సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. సో మనం కొన్ని రకాల మార్పుల ద్వారా సూర్య నమస్కారాలు చేస్తున్నాం. ఇప్పుడు మనం ఫోకస్ చేసే విషయం ఏంటంటే, అందరూ వెయిట్ లాస్ ప్రాక్టీస్లు చేస్తారు, ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేస్తారు, తర్వాత చాలా రకాల యాప్స్ చేస్తారు, అబ్డామినల్ ఆసనాస్ చేస్తారు. కానీ రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డామిన్ కి, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద అబ్డామిన్ కి, లోయర్ అబ్డామిన్, అప్పర్ అబ్డామిన్, సెంటర్ అబ్డామిన్, ఇవన్నిటికీ కూడా ప్రాపర్గా ఎక్సర్సైజ్ స్ట్రెంగ్త్ పడితేనే వెయిట్ లాస్ అవుతుంది. ఓకే, లేదంటే మీ వెయిట్ లాస్ అనేది కాదు, బట్ మీరు నార్మల్ సూర్య నమస్కారాలు చేస్తే మీ స్ట్రెంగ్త్ మెయింటైన్ అయితే అవుతుంది. ఎన్ని కేజీలు ఉన్న వాళ్ళని ఎన్ని కేజీలకు తీసుకొచ్చారు సార్ మీ ఈ ట్రీట్మెంట్, అంటే మీరు ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ద్వారా? రైట్. సో ఫస్ట్ మీరే అన్నారు, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఇమీడియట్లీ ఫర్ బిగినర్స్. సో మీరు మా దగ్గరికి వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళు వచ్చే వాళ్ళు మాక్సిమం బిగినర్సే ఉంటారు. వాళ్ళకి కొన్ని రోజులు ప్రిపరేటరీ ప్రాక్టీసెస్ చెప్తాం, వాళ్ళకి నార్మల్ యోగా నార్మల్. బట్ వన్స్ ఒక 15 to 20 డేస్ తర్వాత వాళ్ళకి కొంచెం స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాత ఈ రకమైన ప్రాక్టీసెస్ చేయించి, దీనిని మేము కొంచెం క్లాసికల్ పవర్ యోగా అంటాం. ట్రెడిషనల్ అండ్ పవర్ మిక్స్డ్. ఈ క్లాసికల్ పవర్ యోగా చేయించి వాళ్ళను వెయిట్ లాస్లోకి తీసుకొస్తాం. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు 25 to 30 kgs తగ్గుతారు. కొంచెం నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు 7 to 8 kgs ఫస్ట్ మంత్లోనే తగ్గుతారు. సూపర్ సూపర్. ఒకసారి ఇంకా ఆలస్యం చేయకుండా ఆ ఆసనాస్ అనేవి ఎట్లా ఉన్నాయనేది అయితే చూద్దాం. రైట్. మెయిన్ వెయిట్ లాస్ కోసం ఫోకస్ చేసే వాళ్ళు పొట్ట భాగము, కోర్ మజిల్స్ మీద ఫోకస్ చేసే ప్రాక్టీస్ ని ఎంచుకోవాలి. ఓకే ఓకే. సో ఇప్పుడు నేను ఒకసారి చేసి చూపిస్తాను. ఏంటంటే ఎవరైనా సరే గౌతమ్ గారి సెషన్స్ కావాలి అని అనుకునే వాళ్ళు ఈ నెల 29, 30, 31వ తారీఖులలో లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఒక ఆశ్రమంలో, ఒక అద్భుతమైన ఎన్విరాన్మెంట్లో ఇది ఉండబోద్దా ఉంది. సో మీరు కూడా అందులో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే, ఆ ఫీల్ని, ఆ అనుభూతిని పొందాలి అని అనుకుంటే మీరు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తూ ఉన్నాం సార్ది. సో సార్తో మాట్లాడచ్చు. అదేవిధంగా ఆ క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి, ఏ థెరపీస్ అక్కడ ఇస్తూ ఉన్నారని? సో కంప్లీట్గా ఓవరాల్ బాడీ డెవలప్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ థెరపిటికల్, ఇట్ ఈస్ హెల్తీ పీపుల్కి కూడా సెట్ అవుతుంది. తల నుంచి కాలి బటన్ వేలు వరకు శరీరంలో ఎలాంటి క్రానికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అక్కడికి రావచ్చు, కొంతవరకు ఉపశమనం దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం మన దగ్గర మడ్ థెరపీ, యోగా క్లాసికల్ క్లెన్జింగ్ ప్రాసెస్, తర్వాత బ్రీతింగ్ థెరపీ, తర్వాత అక్కడ కౌ హగ్ థెరపీ, తర్వాత ట్రీ హగ్ థెరపీ, సో మడ్ బాత్ థెరపీ, ఇవన్నీ రకరకాలుగా ప్రాక్టీసెస్ ఉంటాయి. మనకి 3 days కంప్లీట్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఇది 3 days ఈ సెషన్లో పార్టిసిపేట్ చేసిన వారికి నెల రోజుల వరకు డైట్ ప్లాన్స్ కూడా ఫ్రీ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా యోగా క్లాసెస్, ఆన్లైన్ యోగా క్లాసెస్ కూడా ఇస్తూ ఉన్నారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సార్ ఇప్పుడు వెయిట్ లాస్కి సంబంధించి సూర్య నమస్కారాలు. సో సూర్య నమస్కారాలు ఎప్పుడైనా మీరు గ్యారంటీ మ్యాట్ మీదనే చేయాలి. అప్పుడు మ్యాట్ మీద చేస్తే మీరు స్కిడ్ అవ్వరు, ఎందుకంటే ఇందులో మాడిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో యాంటీ స్కిడ్ మ్యాట్స్ వాడాలి. సో మనం టాప్ ఆఫ్ ది మ్యాట్లో ఉండాలి సూర్య నమస్కారాల్లో ఎప్పుడైనా. సో మీకు తెలిసిన విధంగానే ఉంటుంది, తేలికపాటి మార్పులు ఉంటాయి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారాసన.
ఈ నమస్కారాసన తర్వాత రెండు చేతుల్ని బాగా స్ట్రెచ్ చేసి వెనక్కి బెండ్ చేసి అర్ధచంద్రాసన. ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉంటే వాళ్ళు నడుము మీద చేతులు పెట్టుకోవచ్చు, బ్యాక్ బెండింగ్. దాని తర్వాత స్లోలీ ఫార్వర్డ్ బెండింగ్, కానీ ఇక్కడ కాళ్ళ మధ్య గ్యాప్ తీసుకొని మీ హిప్స్ని డౌన్ చేసి మెల్లిగా చేతుల్ని పైకెత్తండి. ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు మీ పొట్ట కండరాలని కొంచెం లోపలికి లాగాలి. దీనిని ఉత్కటాసన అంటారు. ఇది పొట్ట తగ్గడానికి అత్యంత దగ్గరి మార్గం. సో దీంట్లో 10 to 15 సెకండ్స్, లేదంటే ఇనిషియల్ స్టేజెస్లో ఒక 10 సెకండ్స్ ఉండొచ్చు. తర్వాత మెల్లిగా రెండు చేతుల్ని కింద పెట్టేసేసి రెండు కాళ్ళను కూడా నీ స్ట్రైట్ చేసుకోవాలి, పాదహస్తాసన. తర్వాత మీ రైట్ లెగ్ని వెనుక పెట్టేసి కుడి మోకాల్ని నేల మీద పెట్టాలి. దీనిని అశ్వ సంచాలనాసన అంటారు. దీని తర్వాత మీ ఎడమ కాలిని వెనక్కి పెట్టేసి దీనిని ప్లాంక్ అంటారు అనమాట, అప్పర్ ప్లాంక్. సో మన వ్రిస్ట్ షోల్డర్ సేమ్ లైన్లో ఉండాలి, మీ షోల్డర్ అండ్ హిప్స్ కూడా సేమ్ లైన్లో ఉండాలి. మీ యొక్క టాప్ ఆఫ్ ది మ్యాట్ కంటే కొంచెం బయటకు చూడాలి. కంప్లీట్గా బయటకు చూస్తే నెక్ పెయిన్ వస్తుంది. సో నేల వైపే, కాకపోతే కొంచెం బయటకు చూడాలి. ఇక్కడ మీ రైట్ లెగ్ని లిఫ్ట్ చేయాలి. సో ఈ రైట్ లెగ్ని లిఫ్ట్ చేసి 10 సెకండ్స్ హోల్డ్ చేయడం వల్ల మీ రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డామిన్ అనేది కంప్లీట్గా ఫ్యాట్ లాస్ అవుతుంది. దాని తర్వాత రైట్ లెగ్ డౌన్ చేసేసి లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద అబ్డామిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. దీని తర్వాత నీస్ డౌన్ అండ్ కంప్లీట్గా చెస్ట్ డౌన్. సో హిప్స్ ఆల్సో డౌన్. ఇప్పుడు మీ రెండు చేతుల్ని ముందుకు స్ట్రెచ్ చేయాలి. మిడిల్ ఆఫ్ ద అబ్డామిన్ మీద ఫోకస్ చేద్దాం. సో రెండు చేతుల్ని రెండు కాళ్ళని లిఫ్ట్ చేయాలి. దీనిని విపరీత నౌకాసన లేదంటే నాభ్యాసన అంటారు. తర్వాత డౌన్ చేయాలి. ప్రతి ఆసనాన్ని ఇనిషియల్ స్టేజెస్లో ఒక 10 సెకండ్స్ పాటు చేయాలి. ఆసనానికి మధ్య అవసరం అనుకుంటే గ్యాప్ తీసుకోవాలి, రిలాక్సేషన్ తీసుకోవాలి. దీని తర్వాత రెండు కాళ్ళని లోపలికి ఫోల్డ్ చేసి మీ యాంకిల్ని పట్టుకోండి. మెల్లిగా హెడ్ అప్, చెస్ట్ అప్, నీస్ అప్, థైస్ అప్. దీనిని ధనురాసన అంటారు. ఇది వెయిట్ లాస్లో ఎట్ ది సేమ్ టైం మీకు డయాబెటీస్ ఉన్నా కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ ఆసనాన్ని కూడా 10 to 12 సెకండ్స్ ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత మెల్లిగా రివర్స్కి టర్న్ అవ్వాలి. వెల్లకిలో తిరిగి పడుకున్న తర్వాత మీ రెండు చేతులను ఇంటర్లాక్ చేసి తల కింద పెట్టుకోవాలి. తర్వాత మీ తలను లిఫ్ట్ చేయాలి త్రూ అవుట్ ద ప్రాక్టీస్. ఒకవేళ మీకు నెక్ పెయిన్ ఉంటే హెడ్ నేల మీద రెస్ట్ తీసుకోవచ్చు. దాని తర్వాత మీ రెండు కాళ్ళని, థైస్ని లోపలికి తీసుకోవాలి. ఇప్పుడు ఇది మిడిల్ ఆఫ్ ద అబ్డామిన్ మీద పనిచేస్తుంది. దాని తర్వాత రెండు కాళ్ళని స్ట్రైట్గా ఉంచుకోవాలి, 30 degrees లిఫ్ట్ చేయాలి. సో 2 స్ట్రైట్గా ఎగ్జైల్ చేస్తూ స్ట్రైట్, 3 ఎగ్జైల్ చేస్తూ స్ట్రైట్. సో ఇలా మనం ఒక 10 times ఈ ప్రాక్టీస్ని చేయాలి. ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకొక రకమైన యాప్ ఉంటుంది, యాప్ ప్రాక్టీస్ చేద్దాము. హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసేసి తల కింద పెట్టుకొని మెల్లిగా మీ హెడ్ని లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసిన తర్వాత మీ రైట్ నీని లెఫ్ట్ ఎల్బోకి టచ్ చేయండి, లెఫ్ట్ నీని రైట్ ఎల్బోకి టచ్ చేయండి. ఇది రెండు చేస్తే ఒకటి, ఓకేనా? లైక్ దిస్ 2 2 3 3, ఓకేనా? సో లెఫ్ట్ రైట్ కలిపితే ఒక కౌంట్ అవుతుంది. మనం మినిమం 10 counts చేయాలి. 10 counts చేసిన తర్వాత మీ రెండు కాళ్ళని స్ట్రైట్ చేసుకోండి. స్ట్రైట్ చేసేసుకున్న తర్వాత మనము రెండు చేతుల్ని బాగా స్ట్రెచ్ చేసేసి మీ రెండు కాళ్ళని చేతుల వైపు, రెండు చేతుల్ని కాళ్ళ వైపు తీసుకెళ్ళాలి. దీనిని పశ్చిమోత్తానాసన, హలాసన అంటారు. ఇది వెయిట్ లాస్కే కాదు, మీ బ్యాక్ స్ట్రెచ్చింగ్కి, స్ట్రెంథెనింగ్కి కూడా ఉపయోగపడుతుంది. సో రెండు కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళాలి. తర్వాత రెండు చేతుల్ని ఇలా ముందుకు తీసుకురావాలి. రెండు కాళ్ళు వెనక్కి, రెండు చేతులు ముందుకి. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎట్ ది సేమ్ టైం స్ట్రెయినియస్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీ బ్యాక్ రిలాక్స్ అవ్వాలి కాబట్టి దానికి కూడా ఉపయోగపడుతుంది. సో దీన్ని కూడా మనం ఒక 10 counts వరకు చేయాలి. చేసిన తర్వాత మెల్లిగా పొట్ట మీద తిరిగి పడుకోండి. మీ రెండు బొటనవేళ్ళు, కాలి యొక్క బొటనవేలుని జాయిన్ చేసి చేతుల్ని చెస్ట్ పక్కన ఉంచుకోండి. మీ ఎల్బోస్ని లోపల తీసుకోండి. తర్వాత శ్వాస తీసుకుంటూ మెల్లిగా పైకి. దీనిని భుజంగాసన అంటారు. ఇక్కడ నుంచి చేసే అన్ని ప్రాక్టీస్లు కూడా రెస్ట్ కోసం. తర్వాత
పర్వతాసన. ఈ పర్వతాసనలో మనం వీపుని లోపలికి నొక్కాలి, మోకాళ్ళని స్ట్రైట్గా ఉంచుకోవాలి. తర్వాత మీ కుడికాల్ని 2 చేతుల మధ్య. సో రివర్స్లో వచ్చేటప్పుడు మనం ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, చాలా రిలాక్స్డ్ స్ట్రెచ్చింగ్స్ ఇస్తే సరిపోతుంది. తర్వాత లెఫ్ట్ లెగ్ని కూడా ముందుకు తెచ్చుకోవాలి, పాదహస్తాసన. మెల్లిగా అర్ధచంద్రాసన, బ్యాక్ బెండింగ్. దాని తర్వాత మళ్ళీ 2 చేతుల్ని చెస్ట్ దగ్గరికి తెస్తే నమస్కారం. సో ఇదంతా ప్రాక్టీస్ కలిసి 1 రౌండ్. ఏంటి సార్ గౌతమ్ గారు, ఇది అసలు అంటే సూర్య నమస్కారం అంటే మాకు తెలిసినంత వరకు కొన్ని ఉన్నాయి అంతే, అది సింపుల్గా మేము కూడా చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇంత అడ్వాన్స్ లెవెల్లో ఏంటి సార్ ఇది? అయితే ఇది అంత అడ్వాన్స్ కాదు సార్. చాలా మంది కూడా ఇండివిజువల్గా కొన్ని ప్రాక్టీసెస్ ఇంటి దగ్గర చేస్తారు. ఈ ఆలోచన ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడో ఇలానే యూట్యూబ్ ఛానళ్ళలో ఈ ఆసనాలు చేయడం ద్వారా ఇది జరుగుతుంది, ఇది చేయడం ద్వారా ఇది జరుగుతుందని అంటే డిఫరెంట్ వీడియోస్లో అప్రోచ్ ఉంది. చాలా మందికి ఏంటి, ఇది చేసిన తర్వాత సూర్య నమస్కారం చేయొచ్చా, ఇది చేయకముందు చేయొచ్చా అంటే వాళ్ళకి తెలిసింది సూర్య నమస్కారమే. సో ఆ సూర్య నమస్కారాలకి ఈ వెయిట్ లాస్ ఆసనాలు, లేదంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకేమన్నా చేసిన ఫ్యూచర్లో, ఇప్పుడు డయాబెటీస్ అయినా, థైరాయిడ్ అయినా, కాన్స్టిపేషన్ అయినా, లేకపోతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అయినా, ఈవెన్ బ్యాక్ పెయిన్ ఉన్న, నీ పెయిన్స్ ఉన్న సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు, కొంచెం మాడిఫికేషన్స్ చేయడం. ఓకే మన వీడియోస్ కింద కామెంట్స్ కూడా అట్లే వస్తూ ఉన్నాయి సార్. ఏంటంటే నిజంగా మీరు అన్నట్లుగా యోగా మాస్టర్స్ చాలా మంది వస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా దాదాపుగా 8 లక్షల, సార్ మీరు అనేది 8 లక్షల ఆసనాలు, 84 లక్షల ఆసనాస్ ఉన్నాయి. సో ఆ ఆసనాస్ ఏ మాస్టర్ వాళ్ళ స్టైల్లో చేస్తూ ఉంటారు, అన్నీ కరెక్టే ఉంటాయి. కానీ ఏంటంటే ఆర్డర్, ఇది మేము చేయొచ్చా, మరి ఈ ఆసనాస్ ఆ మాస్టర్ చెప్పారు కదా, ఆ ఆసనాస్ తర్వాత మేము ఈ ఆసనాస్ చేయొచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సూర్య నమస్కారం అయితే చేయొచ్చా అని చెప్పేసి. వాటికైతే ఇప్పుడు